వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా నిరసనగా శాసన మండలికి వెళ్తూ ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అంటే ప్రధానంగా డిఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పు వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అంటే మండలిలో కూడా ఖచ్చితంగా వాయిదా తీర్మానం ఇచ్చారు, చర్చ జరగాలని చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఏం చెప్తారు సార్? ఏంటి చర్చకు వస్తుంది అనుకుంటున్నారా? రావాలని మా డిమాండ్, రావాలని మా డిమాండ్. డిఎస్సీ మీద జరుగుతున్న అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో ఎవరైతే సంబంధిత మంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతను పక్కన పెట్టి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది మా డిమాండ్. దాని మీద హౌస్లో చర్చ జరగాలి, దాని మీద పూర్తి వివరణ ప్రభుత్వం ఇవ్వాలి. అవి హౌస్లో తెలుస్తాయి. ఇవ్వనండి. ఏమండి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో అయినా సరే పరీక్షలు లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఇచ్చిన నేపథ్యాన్ని ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రం కానీ దేశంలో ఉన్నదా? ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జీవన క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కొత్త జీవనం ఇచ్చి ఎక్కడ ఉందా? ఏ టీవీలో చూసాం, మనం వీడియో కాల్స్ చూసాము. ఏ రకంగా అమ్ముకున్నారు, ఏ రకంగా దోచుకున్నారో చూసాం. దాని మీద మేము విచారణ జరుగుతున్నాం. దాంతోపాటు లీకేజ్ జరిగింది. ఎందుకు మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చవలసి వచ్చింది? ఎందుకు? చెప్పనండి ప్రభుత్వం దాని మీద కూడా తెచ్చారు. ఎవరుతున్నారు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమండి ఎవరుతున్నారు? మేము అన్నిటికీ తయారుగా ఉన్నాము. వాస్తవాలు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. మా డిమాండ్ అంతా ఏదో నిన్న రోజు చూశాను. మొత్తం అంతా అందరూ కూడా అది కాదు. ఏదైతే స్పోర్ట్స్ కోటా ఇచ్చారో, ఏదైతే లీకేజీలు ఇచ్చారో కొన్ని వేల మంది ఆ పేపర్ని తీసుకొని వాళ్ళు పరీక్ష రాస్తారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అంతేగాని 3 లక్షల మంది అన్యాయం అయ్యారు కదండి. చర్చించమనండి, అది కూడా ఎవరుతున్నారు? మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చెప్పారు, గత అసెంబ్లీలో వాళ్ళు చెప్పారు. గౌరవ సంస్థలు అడిగినప్పుడు ఏం అక్రమాలు జరగదని వాళ్ళు ఇచ్చారు. అవన్నీ చూపెడతాం. కోర్టుకి ఎప్పుడు చేశారు అవి చూపెడతాం. సరే అక్రమాలు అయితే చర్య తీసుకోమనండి. చర్య తీసుకోవద్దని ఎవరున్నారు? ఎవరు చెప్పారు చర్య తీసుకోవద్దని? మాట్లాడమని కోరుతాం. మాట్లాడమని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసారు కదా. ఒకసారి ఆ నేత ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నారు, మాట్లాడదాం. ఒకసారి ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా చర్చ జరగాలి. దీని మీద డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డిఎస్సీలో జరిగిన అక్రమాల గురించి నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయాలనేసి ఈరోజు శాసనమండలిలో మేము తెలుసారు. నిన్న ఉద్యోగులందరూ కూడా డిఎస్సీ ఉద్యోగులందరూ కూడా ఎక్కడ అక్రమాలు జరగలేదు, ఇది వైసీపీ చేస్తున్న అడవిడి అది మీరు అనుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన పేమెంట్ బ్యాచ్ పిలిచి చేయిస్తున్నారు. అక్కడే అక్రమాలు జరిగిన ఉద్దేశంతోనే కదా ఈరోజు రోడ్లకు ఎక్కేది. ఏదో చర్చ సిద్ధిస్తే ఆధారాలు అన్ని నిరూపిస్తాం. అన్ని ఆధారాలు కూడా మేము ప్రజల ముందు పెట్టడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న అబ్బాయి కృష్ణా జిల్లా ఫస్ట్ ఎలా వస్తుంది? పేపర్ లీకేజ్ జరగడం వల్లనే వచ్చింది. అలాగే తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలో కూడా ఎన్నో అక్రమాలు, ఆడియో వీడియో విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది. బేరసారాలు జరిగాయని ఎటువంటి చర్యలు కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జీవోలు మార్చి వీళ్ళు పోస్టులు అమ్ముకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత ఈ రోజుకైనా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తప్పు చేయనప్పుడు ఎందుకు వీళ్ళకి భయం సిబిఐ ఎంక్వైరీ వేయడానికి అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే కేంద్రంలో నీట్ పరీక్ష లీకేజ్ గురించి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు పేపర్ మళ్ళీ కండక్ట్ చేశారు ఎగ్జాము. అలాగే తీసుకుంటే తప్పు చేశారు అని అనుమానించిన వాళ్ళకి అరెస్టులు చేయడం జరిగింది. మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అదే జవాబుదారీతనం ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఎందుకు జగనన్న బయటకు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, అన్ని సాక్ష్యాధారాలు ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది కదా, ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? తప్పు చేశారు కాబట్టి ఇక్కడ బేరసారాలు జరిగాయి, అలాగే అక్రమాలు జరిగాయి కాబట్టి భయపడి ఈ విధంగా వీళ్ళు
సిబిఐ ఎంక్వైరీకి వెనకడుగు వేస్తూ ఉన్నారు. 8 నెలలుగా మేము కోరుతూ ఉన్నాము. దీని మీద నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి, అలాగే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. వేస్తే తప్పు చేయనప్పుడు ఎందుకు భయం వీళ్ళకి? వేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఒకసారి మీరు విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీ అందించినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా నిరసన ర్యాలీగా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా డిఎస్సీ మీద వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అక్రమాలు జరిగాయి, మొదటి నుంచి కూడా అక్రమాలు జరిగాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి ఇంకా మాట్లాడిన ఎమ్మెల్సీ ఉన్నారు. సార్ ఏం చెప్తారండి డిఎస్సీ మీద ఏం జరగబోతుంది? డిఎస్సి మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ, అది సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా జరగాలి. అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. నిజంగా కూడా నారా లోకేష్ కనుక ఈ అవినీతిలో పాల్గొనకపోతే, ఈ కుంభకోణంలో పాల్గొనకపోతే ఎందుకు నారా లోకేష్ ముందుకు వచ్చి రాజీనామా చేయడు? ఎందుకు థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయడు? థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తేనే కదా నిజాలు బయటకు వస్తాయి. పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి, ఉద్యోగాల విషయంలో దగ్గర నుంచి, స్పోర్ట్స్ కోటా దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా నారా లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఎవరైతే యువకాలంలో తన వెంట నడిచారో వాళ్ళ కోసం జీవోల్ని తీసుకొచ్చి, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేశాడు. నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్సీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ప్రధానంగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనేది ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీనికి నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టాలి. ఖచ్చితంగా డిఎస్సీ మీద తమ పోరాటం ఆగదని చెప్పి అటు నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బుద్ధి రాలేదు, ఇంకా మాట్లాడుతున్నారు. లోకేష్ గారు రాజీనామా చేయడం పని ఉంది. ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఎమ్మెల్సీలంతా కూడా లోకేష్ రాజీనామా చేయాల్సింది కాదు, అది చెయ్యాలి పని ఉందండి. నేను ఎక్కడ తప్పు జరిగింది? ఎప్పుడో కుక్కపూరిన నెలకేదో ఏడొచ్చినట్టు ఇప్పుడు చేయని సిగ్గులు ఆ టీచర్స్ అందరూ కాదు బాగా జరిగిందని చెప్తుంటే ఏడకి మీద కట్టారు. అంత కరెక్ట్ కాదు. ఇదంతా అన్ని విషయాల్లో కూడా నేను వ్యతిరేకం చేయను. ఏమన్నా అవసరం లేదు, అవసరం లేదు. ఇది చినరాజప్ప చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా డిఎస్సీలో అక్రమాలు ఏమీ జరగలేదు, దానికి చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలందరూ కూడా కావాలని దీని అంతా కూడా ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు తప్ప డిఎస్సీలో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదని చెప్పి టీడీపీ కూటమి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మన ఆర్టీవీ అమరావతి నుంచి.